ఎంతో ఎనర్జీగా ఉంటారు కదా సార్. మిమ్మల్ని టీవీలో చూసినప్పుడల్లా అదే బేస్తో అదే ఎనర్జీతో ఉంటారు కదా సార్. మీ ఎనర్జీ యొక్క సీక్రెట్ ఏంటి సార్? మీరు చెప్పినట్టమ్మా మీ ఎనర్జీ మీ మైండ్లో ఉంది. వన్స్ మీ మైండ్ని మీరు కమాండ్ చేయగలిగితే ఏదైనా సరే మీరు సాధించగలుగుతారు. నేను కావాల్సిన ఎంత ఫుడ్ అవసరమో అంతే ఫుడ్ తింటా, ఎక్కువ తినను, తక్కువ తినను. రెండోది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు హెల్త్ కూడా మన చేతుల్లో ఉంది. మనం కానీ కరెక్ట్గా ఆలోచించే విధానం పాజిటివ్గా ఆలోచించి మనం తినే తిండి కరెక్ట్గా తిని కరెక్ట్గా 6-7 గంటలు బాడీకి రెస్ట్ ఇస్తే మళ్ళీ అది రికూప్ అయ్యి ఫిజికల్ ఫిట్నెస్ కరెక్ట్గా చేస్తే ఎప్పుడు మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చాయమ్మా, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఫుడ్ కూడా ఎంత దినాల్లో గ్లూకోజ్ మేనేజ్మెంట్ కూడా అల్ట్రా హ్యూమన్ సెన్సార్లు వచ్చేసాయి. అది ఎప్పటికప్పుడు చెప్తా ఉంటుంది, నీ గ్లూకోజ్ తగ్గింది, నీ గ్లూకోజ్ తగ్గింది, తగ్గించుకో, ఫుడ్ ఇద్దామని. రెండోది ఈ ఆర్ఆరింగ్ అని కొన్ని వాచెస్ వచ్చేసాయి. నువ్వు ఎన్ని గంటలు నిద్రపోయావు, రెడీనెస్ ఆఫ్ ది బాడీ ఏంటి, నీ స్లీప్ స్కోర్ ఏంటి, ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది, మన సెల్ ఫోన్లో ఉంటుంది. కాబట్టి మీరు చెప్పింది నిజం. నేను పడుకునే సమయం తప్ప మిగిలిన సమయం అంతా పనిచేస్తూ ఉంటా, అలసట లేదు. ఒక పని చేసి కొద్దిగా ఇదైతే ఇంకో పని చేస్తూ ఉంటా, మెషిన్ మరీ పని చేస్తా. అదే నా అసెట్. అట్లా తిరిగి ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో పెట్టాను. థ్యాంక్ యూ మా గుడ్. నేను కూడా మీ రాష్ట్రం చెప్తున్నా, మీ మైండ్ మీరు కంట్రోల్ చేయండి. మీరు ఏమనుకుంటే సాధిస్తారు. ఎంత టైం ఇష్టపడి మీరు చదివితే, ఇష్టపడి పని చేస్తే కష్టం ఉండదు. ఇష్టం లేకుండా పని చేస్తే మీకు పెట్టికి వస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది. ఈ టీచర్ చెప్పాడు కాబట్టి హోంవర్క్ చేయాలంటే మాత్రం మీకు తలనొప్పి వస్తుంది. కానీ ఈ హోంవర్క్ చేయాలని కానీ మీరు చేస్తే మాత్రం మీకు దాంట్లో ఆనందం వస్తుంది, ప్లెజర్ వస్తుంది. మీ బాడీలో నూతనమైనటువంటి ఉత్సాహం, న్యూ ఎనర్జీ వస్తుంది. బీ క్లియర్.